హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మైలీ క్రోషెట్. ఈరోజు మనం ఫ్లవర్ని ఎలా క్రోషెట్ చేయాలో నేర్చుకుందాం. ప్రెటీ అండ్ క్యూట్గా ఉండే ఈ ఫ్లవర్ను మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేయొచ్చు లేదా యాడ్ చేయొచ్చు. ఇది కంప్లీట్లీ బిగినర్ ఫ్రెండ్లీ ట్యుటోరియల్. స్టార్ట్ చేద్దాం. మెటీరియల్ ఏమేమి కావాలో చూద్దాం. 4 మీడియం యాక్రిలిక్ యార్న్, పెయిర్ ఆఫ్ సిజర్స్ అండ్ 4.5 millimeter హుక్. ఫ్లవర్ క్రోషెట్ చేయడానికి మ్యాజిక్ రింగ్తో చేయొచ్చు, బట్ మనం ఈజీగా మ్యాజిక్ రింగ్ లేకుండా చేద్దాం. దానికోసం స్లిప్ నాట్ కావాలి. స్లిప్ నాట్ ఎలా వేయాలంటే, యార్ని లెఫ్ట్ హ్యాండ్ 2 ఫింగర్స్ మీద ముందు నుండి వెనక చుట్టాలి. ఇలా రైట్ హ్యాండ్తో లూప్లో నుండి యార్న్ టైల్ను ఇలాగ లాగితే మనకు స్లిప్ నాట్ అనేది అవుతుంది. స్లిప్ నాట్లో హుక్ పెట్టి ఇలా టైట్ చేసుకుంటే మనకు కావాల్సిన వీలుని బట్టి టైట్ చేసుకోవచ్చు. వర్కింగ్ యార్న్ని ఎలా హోల్డ్ చేయాలో చూద్దాం. వర్కింగ్ యార్న్ని లెఫ్ట్ హ్యాండ్తో ఎలా పట్టుకోవాలంటే, యార్న్ని రింగ్ ఫింగర్ అండ్ పింకీ ఫింగర్తో హోల్డ్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ వెనక నుండి యార్న్ని ముందుకు తీసుకురావాలి. మిడిల్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్తో స్లిప్ నాట్ దగ్గర పట్టుకోవాలి. నెక్స్ట్ చైన్ ఎలా వేయాలంటే, హుక్ని యార్న్ వెనక నుండి ముందుకు తీసుకొచ్చి హుక్ మీద ఉన్న లూప్లో నుండి పుల్ త్రూ చేయాలి. అలాగే చైన్ 2 కూడా యార్న్ ఓవర్ పుల్ త్రూ, రిమైనింగ్ కూడా సేమ్ అలాగే యార్న్ ఓవర్ చేసి పుల్ త్రూ చేయాలి. లాస్ట్ చైన్ యార్న్ ఓవర్ పుల్ త్రూ. ఇప్పుడు మనకు 5 చైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ లాస్ట్ చైన్ని కనెక్ట్ చేద్దాం స్లిప్ స్టిచ్తో. చైన్ని బ్యాక్ సైడ్ తిప్పి ఫస్ట్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసి 2 లూప్స్ ఉన్నాయి కదా హుక్ మీద, యార్న్ ఓవర్ చేసి ఆ 2 లూప్స్లో నుంచి పుల్ త్రూ చేయాలి. స్లిప్ స్టిచ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు యార్న్ టైల్ దగ్గర లాగితే ఆ స్టిచెస్ అనేవి కొంచెం టైట్ అవుతాయి. యార్న్ టైల్ని ఇలా లాగండి టైట్గా. మనం ఇప్పుడు సర్కిల్ నుండి వర్క్ చేస్తాం. చైన్ 2 యార్న్ ఓవర్ చేసి లూప్లో నుండి పుల్ త్రూ చేయాలి. అలాగే సెకండ్ చైన్ కూడా అలాగే యార్న్ ఓవర్ పుల్ త్రూ. నెక్స్ట్ 3 డబుల్ క్రోషే అంటే యార్న్ ఓవర్ చేసి హుక్ని సర్కిల్లో పెట్టి ఇలా సర్కిల్లోకి పెట్టాలి. యార్న్ టైల్ని ఇలా పక్కకు వేయండి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి లూప్ని, ఇంకొక లూప్ వచ్చింది కదా హుక్ మీదకు, ఇప్పుడు ఫస్ట్ ఉన్న 2 లూప్స్లో నుంచి యార్న్ ఓవర్ చేసి పుల్ త్రూ చేయాలి. ఫస్ట్ 2లో నుంచి, అలాగే మళ్ళీ యార్న్ ఓవర్ పుల్ త్రూ సెకండ్ 2 నుంచి. అలాగే సెకండ్ డబుల్ క్రోషే కూడా సేమ్. యార్న్ ఓవర్ చేసి హుక్ని సర్కిల్లోకి ఇన్సర్ట్ చేశాక మళ్ళీ యార్న్ ఓవర్ చేస్తే హుక్ మీద 3 లూప్స్ వచ్చాయి కదా, ఫస్ట్ ఉన్న 2 లూప్స్లో నుంచి పుల్ త్రూ చేయాలి. అలాగే సెకండ్ 2లో నుంచి కూడా. నెక్స్ట్ థర్డ్ డబుల్ క్రోషే, యార్న్ ఓవర్ చేసి సర్కిల్లోకి హుక్ని మళ్ళీ పెట్టి యార్న్ ఓవర్ ఫస్ట్ ఉన్న 2 లూప్స్లో నుంచి పుల్ త్రూ సెకండ్ 2లో నుంచి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసుకొని యార్న్ ఓవర్ త్రూ స్లిప్ స్టిచ్ వేసుకుంటే ఫస్ట్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది. హుక్ని సర్కిల్లోకి ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేస్తే 2 లూప్స్ వచ్చాయి కదా, ఫస్ట్ ఉన్న లూప్ సెకండ్ లూప్లో నుంచి పుల్ త్రూ చేయాలి. ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్లో నుంచి ఇలా పుల్ త్రూ చేసుకుంటే మనకు స్లిప్ స్టిచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ పెటల్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పెటల్ కూడా సేమ్ ప్రాసెస్. 2 చైన్స్ వేసుకోవాలి. యార్న్ ఓవర్ చేసి హుక్ని సర్కిల్లోకి ఇన్సర్ట్ చేసి మళ్ళీ యార్న్ ఓవర్ చేసి లూప్ని పుల్అప్ చేస్తే 3 లూప్స్ వచ్చాయి కదా, ఈ 3 లూప్స్లో నుంచి ఫస్ట్ 2 లూప్స్లో నుంచి పుల్ త్రూ, సెకండ్ 2లో నుంచి పుల్ త్రూ. ఫస్ట్ డబుల్ క్రోషే కంప్లీట్ అయింది. అలాగే సెకండ్ కూడా యార్న్ ఓవర్ చేసి హుక్ని సర్కిల్లోకి ఇన్సర్ట్ చేస్తే లూప్ని పుల్అప్ చేస్తే 3 లూప్స్ వచ్చాయి కదా, ఫస్ట్ 2లో నుంచి సెకండ్ 2 నుంచి. థర్డ్ కూడా సేమ్.
చైన్ 2, స్లిప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సెకండ్ పెటల్ కంప్లీట్ అవుతుంది. ఈ స్టిచెస్ని ఇలా దగ్గరకు లాగొచ్చు అనమాట. ఆ పెటల్స్ అన్ని దగ్గరికి వస్తాయి. ఇలా స్కూప్ అలా దగ్గరికి లాగుతూ ఉంటే మనకు నెక్స్ట్ పెటల్స్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యార్న్ ఓవర్ ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్లో నుండి పుల్ త్రూ చేస్తే స్లిప్ స్టిచ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పెటల్ కూడా సేమ్ చైన్ 2, నెక్స్ట్ 3 డబుల్ క్రోషే, యార్న్ ఓవర్ చేసి సర్కిల్లోకి ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి లూప్ని పుల్అప్ చేసి 3 లూప్స్ వచ్చాయి కదా. ఫస్ట్ 2 లూప్స్లో నుంచి పుల్ త్రూ, అలాగే సెకండ్ 2 లూప్స్ నుంచి పుల్ త్రూ చేసి అలాగే సెకండ్ డబుల్ క్రోషే కూడా సేమ్. థర్డ్ డబుల్ క్రోషే, ఈ స్టిచెస్ని ఇలా దగ్గరకు లాక్కోండి, ఎందుకంటే వీల్గా ఉండడానికి, పెటల్స్ ఈజీగా వేయడానికి. నెక్స్ట్ చైన్ 2 వేసాక స్లిప్ స్టిచ్ వేసుకుంటే థర్డ్ పెటల్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే సేమ్ ప్రాసెస్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పెటల్ కూడా సేమ్ ప్రాసెస్. ఇంకా పెటల్స్ని ఎలా దగ్గరికి చేయొచ్చు అనమాట, ఎందుకంటే నెక్స్ట్ పెటల్స్ చేయడానికి వీలుగా ఉంటుంది. అవి మూవ్ అవుతాయి పెటల్స్, మీరు మూవ్ చేస్తే. నెక్స్ట్ ఫోర్త్ పెటల్, ఫోర్త్ పెటల్ కంప్లీట్ అయింది. ఫిఫ్త్ పెటల్, సేమ్ ప్రాసెస్ చైన్ 2, 3 డబుల్ క్రోషే, మళ్ళీ అగైన్ చైన్ 2 స్లిప్ స్టిచ్, అంతే. ఫిఫ్త్ పెటల్ కూడా కంప్లీట్ అవుతుంది. స్లిప్ స్టిచ్ వేసుకుంటే ఫిఫ్త్ పెటల్ కూడా కంప్లీట్ అవుతుంది. సో యార్న్ని కొంచెం ఎక్స్ట్రాగా లాగి అక్కడ పుల్ చేయండి, కొంచెం టైట్గా పుల్ చేస్తే అక్కడ టైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని సిజర్తో కట్ చేసేసుకోండి. ఈ యార్న్ని కొంచెం టైట్గా లాగండి, వెనక తిప్పి ఈ యార్న్ టైల్ ఫస్ట్ ఉంది కదా, దీన్ని కొంచెం లాగితే ఆ సర్కిల్ అనేది కొంచెం క్లోజ్ అవుతుంది. అక్కడ ఈ పటల్స్ అనేవి దగ్గరకు వస్తాయి అన్నమాట. కొంచెం టైట్ చేయండి, దాన్ని లాగితే సరిపోతుంది. అది లాగిన తర్వాత ఈ 2 యార్న్ ఎండ్ టైల్స్ని 3 వేసుకుందాం. వేసి ఎక్స్ట్రా ఉన్న యాన్ని సిజర్తో కట్ చేసేయండి. నా ట్యుటోరియల్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
Thank you for watching. See you in the next video.